brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇక సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఉన్న కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ 3వ రోజు ముగిసింది. ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి 2వ రోజు A8 చాణక్యతో కలిసి కేసీ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు వైసీపీ హయాంలో లిక్కర్ కంపెనీల నుంచి డబ్బులు వసూళ్లపై ఆరా తీశారు. ప్రధానంగా వైసీపీ హయాంలో లిక్కర్ కంపెనీల నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు, వసూలు చేసిన డబ్బును ఎక్కడికి తరలించారు, ఎవరి ప్రోద్బలంతో వసూళ్లకు పాల్పడ్డారు, వసూళ్ల నెట్వర్క్ లో ఎవరెవరు ఉన్నారు, వసూలు చేసిన వారి డబ్బును ఎవరెవరికి ఇచ్చారు అనే అంశాలపై ఆరా తీశారు. అలాగే సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాణక్య, సాయి రెడ్డి ఎందుకు సమావేశం అయ్యారు అనే దానిపై కేసీ రెడ్డి, చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఇదే కేసులో 3 రోజుల క్రితం కేసీ రెడ్డి పిఏ పైలా దిలీప్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో దిలీప్ ను కూడా కేసీ రెడ్డితో కలిపి విచారించే అవకాశం ఉంది. ఇరువురు నుంచి లిక్కర్ స్కామ్ వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా వారం రోజుల కేసీ రెడ్డి కస్టడీలో మద్యం స్కామ్ కేసులో నా బిజినెస్ కి GST నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక GST ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు GST ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఉన్న కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ 3వ రోజు ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, విచారణ ఎలా కొనసాగింది ఇప్పటివరకు 3 రోజులు కూడా? మరి ఏదైనా ఇంపార్టెంట్ క్లూ ఏదైనా దొరికిందా అధికారులకు? సో 3వ రోజు విచారణ కూడా కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి A1 గా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈయన ఈ రోజు కూడా ఈ 3వ రోజు విచారణ సందర్భంగా తనకు కానీ లిక్కర్ కేసు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు, తాను తెలంగాణ రెసిడెంట్గానే ఉన్నాను తప్ప, ఐటీ సలహాదారుగా పనిచేశాను తప్ప ఎక్కడ కూడా ఈ స్కామ్లో కానీ లేకపోతే ఈ లిక్కర్ పాలసీలో కానీ తన ప్రమేయం లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే లిక్కర్ వసూళ్లకు డిస్టిలరీస్ నుంచి కావచ్చు, ఆ కంపెనీల నుంచి ప్రతి నెల వసూళ్లకు పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి సిట్ ఆరోపణ నేపథ్యంలో అందుకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ను కూడా ముందు పెట్టి ప్రశ్నించారు. అయితే వసూలు చేసినటువంటి డబ్బును ఎక్కడికి తరలించారు, ఎలా వాటిని బిగ్ బాస్కి అందజేశారు, అసలు ఈ వసూళ్ల నెట్వర్క్ వెనుకున్నటువంటి బిగ్ బాస్ ఎవరు, ఇది మొత్తం తెర వెనుక కావాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగమే సాయిరెడ్డి నివాసంలో భేటీ అయిన దగ్గర నుంచి ఇటు APBCL MD కావచ్చు, అలాగే ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ కావచ్చు, వాసుదేవ్ రెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనుక ఉండి నడిపించారు. లిక్కర్ పాలసీతో సంబంధం లేదని ఒకవైపు కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే చాణక్య చెప్తున్నప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక చక్రం తిప్పినటువంటి వ్యక్తులుగా మీరే ఉన్నారనేది ప్రధానంగా సిట్ వారి ముందు కొన్ని ఆధారాలు పెట్టి ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డి తనకు ఈ కేసుకు ఏ సంబంధం లేదు, అలాగే బిగ్ బాస్ ఎవరో కూడా తనకు తెలియదు, కేవలం ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశాను, లిక్కర్ స్కామ్ కానీ లేదా పాలసీ కానీ ఈ వీటిల్లో ఎక్కడ కూడా తన ప్రమేయం లేదని చెప్పారు. సాయిరెడ్డి ఏదైతే గతంలో కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించారో వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ముందు నుంచి ప్రశ్నించినటువంటి సందర్భంలో సాయిరెడ్డికి తనకు మధ్య గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ఆ గ్యాప్ కారణంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఎక్కడ తన ప్రమేయం లేదని కూడా కేసీ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. సాయిరెడ్డి నివాసంలో భేటీ కావచ్చు, 100 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఏదైతే SBI అగ్రోస్కి సంబంధించినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి ద్వారా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కావచ్చు, లేదా లిక్కర్ కంపెనీకి సంబంధించి ప్రారంభించేటటువంటి అంశానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఇటు కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కేవలం బిజినెస్ చేసే ప్రయత్నం భాగంగా తాము భేటీ అయ్యాం తప్ప ఎక్కడా కూడా ఈ వసూలుకు పాల్పడటం కానీ లేదంటే పదే చెప్తున్నటువంటి 6 ఇంచుల 7 ఇంచుల వ్యవస్థ పేరుతోటి వసూలు పాల్పడ్డామని కానీ కిక్ బ్యాక్స్ ద్వారా డబ్బులు తరలించినటువంటి వాటిలో కానీ తన ప్రమేయం లేదంటే కూడా కేసీ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటల వరకు కూడా కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు చాణక్యను వేరువేరుగా ప్రశ్నించాడు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగింది. ప్రస్తుతం విచారణ ముగిసింది. నేరుగా ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జైలుకి తరలించబోతున్నారు. రేపు కూడా కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణ అయితే కొనసాగబోతోంది. అలాగే మరికొందరికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి దిలీప్ కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు. మరికొందరి అరెస్టులకు సంబంధించి కూడా ఇటు సిట్ వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేశారు, అసలు లిక్కర్ పాలసీతో సంబంధం లేని గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పార్టీ నేతలకు ఏం సంబంధం, అసలు థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, దిలీప్ కావచ్చు, ఏవైతే రిమాండ్ రిపోర్ట్లను అలాగే
ఏవైతే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో 20-30 మంది పేర్లను చేర్చారో వీరందరికీ ప్రమేయం ఎట్లా వచ్చింది, ఈ షెల్ కంపెనీలు ఎవరు స్టార్ట్ చేశారు, వీటి వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ నగదు మొత్తాన్ని ఎక్కడికి తరలించారనే కొన్ని కూడా సిట్ దర్యాప్తు చేయబోతోంది. అందుకు సంబంధించి కోర్టులో మరొక కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లయితే సిట్ అధికారులు అయితే సిద్ధమవుతూ ప్రస్తుతం 3వ రోజు కస్టడీ విచారణ కేసీఆర్ రాజశేఖర రెడ్డికి సంబంధించి 3వ రోజు, చాణక్యకి సంబంధించి 2వ రోజు అయితే సిట్ కార్యాలయంలో ముగిసింది.